నెక్స్ట్ మంత్ క్రిస్మస్ అంట, డిసెంబర్ అంటే క్రిస్మస్. శ్రీనివాసపురం కొంత మంతే ముందు తీసుకొచ్చారు జాషువా గారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు మొన్న బాలాజీ గారు మరి జాన్సన్ గారు వచ్చి పాంప్లెట్ ఇచ్చారు. నేను ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయా, రాలేననుకున్నా. ఈరోజు కూడా దగ్గర దగ్గర 550-600 కిలోమీటర్లు జర్నీ చేశా. బాబ్జీమాయి కూడా వస్తున్నానంటే ఇప్పుడే వచ్చాను, స్నానం చేసి వచ్చేస్తానని చెప్పని బయలుదేరొచ్చాం. ఆయన చెప్పాడు ఈ బోర్ల విషయం, ఈ కుట్టు మిషన్ విషయం, ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని. అయితే బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పింది. హౌ టు లివ్, మనిషి ఎట్లా బ్రతకాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే చెప్పింది. బైబిల్లో ఏ పేజ్ తీసుకున్నా కూడా ఒక సందేశం ఉంటుంది, నీ వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించాను. అది లేకపోతే అంత వినాశనమే జరుగుతుంది. ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్లు, అంటే మనం ఏదైనా ఒక దేవుడిని నమ్ముకుంటే ఫెయిత్ ఉంటుంది, ఫీర్ ఉంటుంది. ఈ ఫెయిత్, ఈ ఫీరు రెండు లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉండే అన్నది ఒక ఉదాహరణ ఏంటంటే, మన కర్నూలు జిల్లాలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. మనందరం కూడా చూసాం. దగ్గర 19 మంది చనిపోయారు. 19 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే, 2 వీలర్ మీద ఇద్దరు వెళుతూ డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేశారు. తోలినోడు పడిపోయాడు, వాడు స్పాట్లో చనిపోయాడు. వెనకున్నోడు బతికాడు, వాడు పారిపోయాడు. ఆ చీకట్లో ఆ బండి కనపడలేదు. ఓల్వో బస్సు ఆ బండి మీద ఎక్కేసిన తర్వాత ఆ బండి రాపిడికి ఫైర్ అయ్యి ఏసీ బస్సు దగ్ధం అయిపోతే 19 మంది చనిపోయారు. అంటే ఒక్కడి తాలూకా ఇండిస్ప్లేన్ 19 డెత్స్. అదే బాప్టిజం అంటారు క్రిస్టియన్స్. నువ్వు బాప్టిజం తీసుకుంటే మందు తాగొద్దు, అబద్ధాలు ఆడొద్దు, సత్యమనే పలుకు, నిజాయితీగా ఉండు, నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక సత్ప్రవర్తన అనేది బైబిల్ మనకు నేర్పిద్ది. ఈ నేర్పకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు 2 ఇన్సిడెంట్లు. ఒకటి తెలంగాణలో టిప్పరు ఆర్టీసీ బస్సు గుద్దుకుంటే టిప్పర్ హెవీ లోడ్తో వెళ్ళి ఆ కంకరంతా పడిపోయి అక్కడ ఒక 21 మంది ఏమో 19 మంది చనిపోయారు. రాజస్థాన్లో కూడా DCM వెళ్ళండి, ఒక హెవీ మెటీరియల్ వ్యాను వెళుతూ డ్రింక్ చేస్తున్న డ్రైవర్ 5 కిలోమీటర్స్ గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం. రాజస్థాన్ ఈరోజు ఘటన. అంటే 2 సాడ్ ఇన్సిడెంట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, సాడ్ ఇన్సిడెంట్లు ఇదేంటరా బైబిల్ గురించినో కూటమి గురించి చెప్పమంటే అన్ని డెత్తల గురించి చెప్తాడని అనుకోవద్దు. బైబిల్ అనేది నీ యొక్క ప్రవర్తనని మెరుగుపరచుకోవడానికి అద్భుతమైనటువంటి గ్రంథం. దీన్ని ఫాలో అయితే డెఫినెట్గా మనం బాగుంటాం, మన పక్కోళ్ళు బాగుంటారు. మన పక్కోళ్ళు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటే, జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే దేశం అంతా కూడా బాగుంటుంది. సో మన ప్రవర్తన సత్ప్రవర్తనతో ఉంటే నలుగురు కూడా మనం చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. మనం ఆకతాయితనంగానూ ఇంకొక రకంగానే ఉంటే మనం చూసి ఛేదించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏ గ్రంథమైనా సరే నువ్వు దానికి లోబడి కనుక ఉండగలిగితే, దేవుడికి లోబడి కనుక ఉండగలిగితే ఈ యొక్క కుటుంబం అనేది చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కుట్టు మిషన్లతోటి వీళ్ళతోటి కదా వీళ్ళిద్దరూ కూడా వచ్చారు ఫారినర్స్. ఐ రిక్వెస్ట్ జాషువా గారు, ప్లీజ్ ఆర్గనైజ్ ఏ విలేజ్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. దే ఆర్ వెల్ ఇంగ్లీష్ పర్సన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏమైనా ఒక 2-day ట్రైనింగ్ సెంటర్ ఏమైనా పెట్టగలిగితే, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి బేసిక్స్ వస్తే దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం కూడా వాళ్ళ ద్వారా మీరు వినియోగించి ఈ గ్రామాలకు మీరు ఉపయోగపడాలని కోరుకుంటూ, మరి మంచి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను 10th, ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడు గడ్డం జాషువా గారని చాలా పెద్ద పేరు, అంటే చాలా పెద్ద కూటములు ఆర్గనైజ్ చేసేవారు. విదేశాల నుంచి ప్రతినిధులు తీసుకొచ్చేవారు. మధ్యలో కొంత గ్యాప్ ఎక్కడో వచ్చినట్టుంది. మరలా నేను పాంప్లెట్ చూసినట్టు కూడా అదే అన్న, చాలా రోజుల తర్వాత ఈ పేరు విన్నాను, చాలా హ్యాపీగా ఉంది, మంచిగా సక్సెస్ అవ్వాలన్నాను. నిజంగానే మరి ఇలాంటి టైంలో ఈ తుఫాన్లు పక్కన ఈ టైంలో ఇంతమంది రావటం అంటే నిజంగా కూడా ఇది యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం. అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రైజ్ లార్డ్.